దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సర్వేలు రెండు వైపులా ఉండటంతో, రెండు వైపులా చాలా బలంగా రిజల్ట్ ఇవ్వడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. సరే, ఇంకా ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్ ముందున్న సవాళ్ళు ఏంటి, ఇవన్నీ చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వెంకట్ గురుమూర్తి గారు అండ్ ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే నమస్తే అండి రవికిరణ్ గారు. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, ఇంకొక 10-15 నిమిషాల్లో స్టార్ట్ కాబోతోంది కౌంటింగ్ దేశవ్యాప్తంగా. సరే, ముందర మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెడితే నిన్నటిదాకా చూసాం సర్వేలు, రకరకాల సర్వేలు, దాని మీద సర్వేల మీద బెట్టింగ్లు, మళ్ళీ సర్వేల మీద బెట్టింగుల తర్వాత పరస్పర ఆరోపణలు, అభియోగాలు, విమర్శలు, సర్వే సంస్థల్ని కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రాతలు. ఎలా చూస్తున్నారు ఇదంతా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. మీరు హెడ్డింగ్ పెట్టినట్టుగా ద జడ్జిమెంట్ డే, ద తీర్పు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా అత్యధిక మెజార్టీతో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని, ఒక కొత్త చరిత్రని ప్రజల ఆశీర్వచనాల ద్వారా లిఖించబోతున్నటువంటి అమృత గడియలు, ఉత్కంఠమైన గడియలు రానే వచ్చాయి. మేమైతే పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి. అలాగే కూడా రాష్ట్రంలో 21 రోజుల యొక్క నిరీక్షణ పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా కొంత మనకి ట్రెండ్స్ అయితే వచ్చేస్తాయి. సో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటుపడిపోతుంది. 2014 అయితే చరిత్ర సృష్టించారో అటువంటి చరిత్ర పునరావృతం మరోసారి కాబోతుంది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి మేమైతే విశ్వసిస్తున్నాం. అయితే కొంత సమయం ఈ లెక్కింపు అయితే మన వీక్షకుల యొక్క సౌలభ్యం కోసం చెప్తున్నాను. కొంత లెక్కింపు మనకి ఈసారి పోస్టల్ బ్యాలెట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అటు ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా యాడ్ అయ్యారు కొన్ని లక్షల మంది. అలాగే ఓట్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఓటు వేసినటువంటి వృద్ధులు కూడా ఉన్నారు. మొత్తం 5.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు ఉన్నారు. కాబట్టి 500 పోస్టల్ బ్యాలెట్లు ఒక రౌండ్ గా ఎన్నికల సంఘం తీసుకుంటున్నారు. ఒక రౌండ్ పూర్తి అవ్వాలంటే నిన్న మీనా గారు చెప్పారు 2.5 గంటలు పడుతుంది. ఒక నియోజకవర్గానికి దగ్గర 3 నుంచి 4 రౌండ్లు ఉన్నాయంట. ఈ 2 కవర్స్ ఉంటాయి. ప్రతి కవర్ ఓపెన్ చేయాలి, చూడాలి, చెందాలి, దాని సిగ్నేచర్లు ఉన్నాయి చూడాలి. ఎన్ని చోట్ల టైం పడుతుంది. పోస్టల్ బ్యాలెట్ మొత్తం కౌంటింగ్ కావాలంటే సాయంత్రం 6 అయితే అయిపోతుంది. సాయంత్రం 6 అయితే అవుతుంది. ఈవీఎం మెషిన్ అయితే పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే మొదలైపోయింది ఆల్రెడీ. ఈవీఎం అయితే 8:30 నుంచి. అవును, ఈవీఎం అయితే 8:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. రవికిరణ్ గారు, రైట్. వెంకట్ గురుమూర్తి గారు, సో మరి బిగ్ డే, డీ-డే ఒక రకంగా తెలుగుదేశం నిన్నటించే సంబరాలు చేసుకుంటూ వచ్చింది. వెంకట్ గురుమూర్తి గారు, సో వినిపిస్తోందండి వెంకట గురుమూర్తి గారు? నమస్తే వెంకట గురుమూర్తి. నమస్కారం అండి వాసుదేవన్ గారు. సో మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు